ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మంచు అయితే విపరీతంగా పడుతుంది. మంచు ఇప్పుడు మార్నింగ్ 6:30 అవుతుంది. 6:30 అయితే కూడా మంచు అయితే బీభత్సంగా పడుతుంది. మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా చూడండి. బావి దగ్గర, బోర్ దగ్గర వచ్చేసి లైట్లు 1 2 3 లైట్స్ ఉన్నాయి. ఇంకా చుట్టూ మంచు 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 మంచు. ఈ కొడైకెనాల్, సిమ్లా, ఊటీలో పడినట్లు పడుతుంది మంచు మన పల్లెటూరుల్లో కూడా. ఇంకా మధ్యాహ్నం పూట అయితే ఎండ సరిగా రావడం లేదు. ప్రతిరోజు డైలీ అయితే మంచు బీభత్సంగా కురుస్తుంది. ఇంకొచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కింద నార. ఇది వచ్చేసి నార 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 ఓకేనా. ఇది ఏం నార మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి, ఏం నార అని చెప్పేసి, ఓకేనా. దీన్ని నేను మళ్ళీ రేపు వీడియోలో చెప్తా, ఎందుకులేండి ఇప్పుడే చెప్పేస్తాను వినండి. అది వచ్చేసి రాగులు నార. రాగులు భోగి పండగకి ఉంటుంది కదా, భోగి పండగలో పోసిండేటటువంటి నార, అది భోగి నార. రాగి ఉంటుంది కదా, రాగులు సంగటి చేసుకొని తింటే షుగర్కి, బీపీకి, హెల్త్కి అన్ని రకాలుగా కూడా చాలా చాలా మంచిది. మన ముందు కాలంలో పెద్దోళ్ళు, మన పూర్వకాలంలో అంటే నా చిన్నప్పుడు కూడా నేను చూశాను, కొర్రలు, రాగులు, సజ్జలు, సద్దలు ఇలాంటివి తినేవాళ్ళు. సాములు, ఇవి మా నాన్న వాళ్ళంతా కూడా సాములు అన్నం తినేవాళ్ళంట. సాములు అన్నం తింటే, ఒక్క పూట సాములు అన్నం తినేస్తే కడుపు నిండక కూడా చల్లగా ఉంటుందంట, తొందరగా కూడా అరిగేది కాదంట. కడుపు కూడా ఆకలిని తట్టుకొని, ఒక పూట మనకి ఆహారం లేకపోయినా కూడా రెండో పూట వరకు కూడా మనకు ఆకలి అయ్యేదంట. అంత నింబలంగా ఉంటుందంట ఆ సాములు అన్నం తినేస్తే. ఇప్పుడు మనం తింటున్న రైసు ఇవన్నీ కూడా పాలిష్ రైసు. అంటే ఈ రైస్లో గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉంటుంది. గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉండేదానివల్ల మనకి షుగర్సు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ అధికంగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా హెల్త్ పైన ఎఫెక్ట్ పడతాయి. ఇప్పుడు మన కలియుగంలో కనుక మనం చూసినట్లయితే 60 సంవత్సరాల వరకు మనిషి జీవించలేకపోతున్నాడు. కేవలము ఒక 40-50కే లాస్ట్ అయిపోతున్నాడు. మానవుని ఆయుష్ కనుక చూసినట్లయితే మనము 100 సంవత్సరాలు యాక్చువల్గా అయితే. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 100 సంవత్సరాలు ఒక విలేజ్లో ఒకరిద్దరు మాత్రమే బతుకుతున్నారు. మిగతా ప్రజలు ఆ కాలంలో, మన చిన్నప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే 100, 120 అలా బతికేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా కష్టపడేవాళ్ళు. ఆ విధంగా సంగటి, రాగులు, జొన్నల పిండి సంగటి, కొర్రలు ఇలాంటివే తినేవాళ్ళు. సో వాళ్ళు చిరుధాన్యాలను ఎక్కువగా వాడడం వలన వాళ్ళ యొక్క శరీరానికి కావలసినటువంటి పోషకాలు చాలా ఎక్కువగా లభించేవి. సో ఎక్కువగా కష్టపడేవాళ్ళు, మంచి విటమిన్ ఉండేటటువంటి ఫుడ్ తినేవాళ్ళు. అందుకోసమే వాళ్ళు ఎక్కువ దినాలు బతకడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్నది, ఈ భూమిలో వచ్చేసి లాస్ట్ టైము రాగులు వేసినాము. రాగులు వేసినప్పుడు అది వచ్చేసి మనము మృగశిర కార్తీలో నాటినాము రాగులు. ఆ మృగశిర కార్తీకి పోసినటువంటి నార సరిగా రాలేదు. అందుకే ఇప్పుడు భోగి పండుగ నారలో పోసాము. ఈ భోగి పండుగ నార అంటే భోగి పండుగ రోజు మాత్రమే, సంక్రాంతి రోజు మాత్రమే పోస్తారు ఆ నార. అది ఇప్పుడు మనకి ఇంకొక 10 దినాల్లో పెరుగుతుంది, దగ్గరికి వస్తుంది నాటడానికి. ఆ తర్వాత మనం దాన్ని తీసుకుని ఈ యొక్క చేనులో నాటుకోవాలి. ఈ చేనులో డ్రిప్పులకే నాటేస్తాను నేను. డ్రిప్పులకి నాటుకుంటే మనకి పంట అయితే ఒక 3-4 నెలల్లో వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఎవరైనా రాగుల పంట చేస్తుంటే వీడియోలో కింద కామెంట్ చేయండి. రాగి పంట చేసే వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయండి. రాగి పంట ఇంకా మీకు తెలిసినటువంటి విధాలుగా ఎవరైనా చేస్తుంటే కూడా కామెంట్స్ రూపంలో కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే వీడియో నచ్చింటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, హైప్ ఆప్షన్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.